పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం తిరుమల. ఓవైపు పచ్చటి శేషాచల పర్వతాలు, మరోవైపు గోవిందనామ స్మరణలు. ఇలా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతోంది తిరునిలయం. ఇక్కడికి వచ్చిన భక్తులు తిరుమల పవిత్రతను కాపాడుతూనే ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుమల పవిత్రతకు విఘాతం కలిగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. పవిత్రమైన తిరుమలకి మద్యం, మాంసం, గుట్కాలు యథేచ్ఛగా రవాణా చేస్తూ పట్టుబడ్డం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలోనే మందుబాబులు తమ పని కానించేశారు. ఈ ఘటన మరవక ముందే ఆలయానికి దగ్గరలోని వరాహస్వామి అతిథి గృహం వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. తిరుమల నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. సాధారణ రోజుల్లో 70,000 మంది, వీకెండ్లో 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. మరోవైపు తిరుమల దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉండటం, ఎక్కడా లేని ప్రశాంతత తిరుమలలో లభిస్తూ ఉండటంతో భక్తులు ఇక్కడ గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక తరతరాలుగా తిరుమలకంటూ కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. కనీసం తిరుమలలో మహిళలు పువ్వులు ధరించడం కూడా క్షేత్ర సంప్రదాయానికి విరుద్ధం. అందుకే తిరుమలలో పువ్వులు కూడా ధరించరు మహిళలు. ఇలాంటి క్షేత్ర సంప్రదాయాలు తిరుమలలో అనేకం ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. పవిత్రమైన తిరుమలలో మద్యం, మాంసం, గుట్కాలు, బీడీలు యథేచ్ఛగా రవాణా అవుతుండడం, వీటిని అరికట్టడంలో టీటీడీ అధికారులు విఫలమవుతూ ఉండడం భక్తులను కలచివేస్తోంది. గతంలో ఆలయ నిర్వహణ బ్రిటిష్ అధికారుల చేతిలో ఉండేది. ఆ సమయంలోనూ తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా ఆలయాన్ని నిర్వహించారు బ్రిటిష్ వారు. తర్వాత కాలంలో వచ్చిన మహంతులు దీన్నే కొనసాగిస్తూ వచ్చారు. ఇక టీటీడీ ఏర్పడిన తర్వాత అధికారికంగా తిరుమలలో మద్యం, మాంసం, గుట్కాలు, సిగరెట్లు నిషేధించారు. తిరుమలలో ఇలాంటి వస్తువులను విక్రయించడం కూడా నేరంగా ఉత్తర్వులిచ్చారు టీటీడీ అధికారులు. తిరుమల అటవీ ప్రాంతం అయినప్పటికీ ఇక్కడ మేకలు, పొట్టేళ్లు పెంచడం కూడా నిషేధం. కనీసం తిరుమలలో ఉన్న స్థానికులు కోళ్లు పెంచుకోవడం పైన ఇదివరకే టీటీడీ నిషేధాన్ని విధించింది. ఇక తిరుమలలో ఉన్న జలాశయాల్లో చేపలు పట్టడం కూడా నేరమే. తిరుమలలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున జలచరాలైన చేపలు, రొయ్యలు, పీతలు ఉంటాయి. అయినా వీటిని ఎవరూ పట్టుకోరు. పట్టుకుంటే దీన్ని నేరంగా పరిగణిస్తారు. హైందవ ధర్మ ప్రకారం మాంసాహారాలు నిషేధం. అయినా కానీ ఇక్కడ కొంతమంది మద్యమాంసాలు విక్రయిస్తున్నారని ఈ మధ్యనే బయటపడింది. దాన్ని ఆలయ అధికారులు, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది అరికట్టాలని ప్రగాఢ విశ్వాసంతో కోరుకుంటున్నాం. ఎన్నో నియమ నిబంధనలు అమలయ్యే పవిత్ర తిరుమల క్షేత్రంలో కొంతమంది ఆకతాయిలు అపవిత్రం చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని ప్రశ్నిస్తున్నారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని కాపాడడం కోసమే టీటీడీ ఎన్నో నియమాలు, నిబంధనలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రతి చోట కఠినంగా నిబంధనలు తూచా తప్పకుండా అమలుకి పటిష్టమైన నిఘా యంత్రాంగం ఉంది. అయినా కొంతమంది ఆకతాయిలు, దుండగులు నిఘా నేత్రాల కన్నుగప్పి అపచారాలకు పాల్పడుతున్నారు. తిరుమలలో మాంసాహారాన్ని దొరకనీయకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంది. అయితే తిరుపతి నుంచి తిరుమలకు నిషేధిత పదార్థాల రవాణా మాత్రం ఆపడంలో నిఘా యంత్రాంగం విఫలమవుతూనే ఉంది. ఇక తిరుమలలో 3 అంచెల భద్రత ఉంటుంది. ప్రధానంగా పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలు నిత్యం తిరుమలను రక్షిస్తుంటాయి. అయితే గతంలో కేవలం పోలీసు విభాగం మాత్రమే ఉండేది. తిరుమలకి రోజురోజు భక్తుల రద్దీ పెరుగుతూ ఉండడం, దీనికి తోడు స్థానికంగా వ్యాపార మార్కెట్ పెరగడం, బ్లాక్లో శ్రీవారి ప్రసాదాలు, సేవా టికెట్లను విక్రయిస్తూ ఉండడంతో విజిలెన్స్ ను ఏర్పాటు చేసింది టీటీడీ. తిరుమలలో జరుగుతున్న అవినీతి అక్రమాలతో పాటు ఇక్కడ పవిత్రతకు విఘాతం కలిగించే వారిపై నిఘా వేయాల్సిన బాధ్యత విజిలెన్స్ పై ఉంటుంది.
అయితే విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్ల యథేచ్ఛగా తిరుమలకు నిషేధిత పదార్థాలు రవాణా అవుతున్నాయి. అలిపిరి టోల్ గేట్ వద్ద తిరుమలకు వెళ్లే భక్తులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్సీఎఫ్ సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు టీటీడీ అధికారులు. అయితే భక్తులను తనిఖీ చేసే సిబ్బంది ఇక్కడే ఉంటున్న స్థానికులను, ఆర్టీసీ సిబ్బందిని, ఉద్యోగస్తులను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో కొందరు తిరుమలకి నిషేధిత పదార్థాలను రవాణా చేయగలుగుతున్నారు. ఇటీవలే ఆర్టీసీలో స్వీపర్గా పనిచేసే దొరసానమ్మ తిరుమలకి మద్యం, మాంసం తరలిస్తూ పట్టుబడింది. ఇక అలిపిరిలో అడపాదడపా నిఘా ఉన్నట్టు కనిపించినా నడక మార్గంలో అయితే కనీసం ఎవరు వెళుతున్నారు, ఏమి తీసుకెళ్తున్నారు అని తనిఖీ చేసే నాథుడే కనిపించడు. గతంలో ఒరిస్సాకు చెందిన భక్తులు ఏకంగా భారీ సంఖ్యలో గుట్కాలు, ఎండు చేపలను తిరుమలకు తరలిస్తూ జీఎన్సీ టోల్గేట్ వద్ద పట్టుబడ్డారు. ఇంత భద్రత ఉన్నా వారు ఏకంగా నిషేధిత పదార్థాలతో తిరుమలకు చేరుకున్నారంటే భద్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. वो लोगों का बारे में मेरे को कुछ मालूम नहीं. वो मतलब वो लोगों का बैग में मिला कि नहीं मिला. हाँ सर एक ही साथ आया, लेकिन आगे पीछे था हम लोग, आगे पीछे था. बाद में वो लोग का बैग चेक हुआ कि नहीं उधर वो मालूम नहीं, लेकिन मेरा बैग चेक हुआ. ఇక ఇతగాడిని చూడండి. స్వామివారి ప్రధాన ఆలయం వెలుపలి పట్టపగలు అంతా చూస్తుండగాని బీడీ వెలిగించి గుప్పు గుప్పుమని పొగ వదులుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఇలాంటి వారు ఇటీవల తిరుమలలో రెచ్చిపోతున్నారు. टिकट मिला? ठीक है मिला. उधर चलाया हम तो बीड़ी. हाँ यहाँ तो नहीं मिलते वो. उधर है. चेकिंग नहीं दे, बीड़ी का नहीं मना करता. मोबाइल, चप्पू और वो चेकिंग करता है. ఇక తాజాగా శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలోని అర్చక నిలయం పక్కనే మందుబాబులు తమ పని తాము కానించారు. పట్టపగలు తిరువీధుల్లోని మద్యం సీసాలను మధ్యలో పెట్టుకుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మందు కొట్టారు హ్యాకర్లు. నిత్యం కెమెరాల నిఘాలో భద్రతా సిబ్బంది నడుమ ఉండే తిరువీధుల్లో వీరు ఎలా మందు కొట్టగలిగారన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. మీడియా వెలుగులోకి తేవడంతో ఈ విషయంపై హడావిడి పడిన పోలీసులు చివరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మరొక ముందే మరోసారి వరాహస్వామి అతిథి గృహం వద్ద మద్యం సేవిస్తూ మరో వ్యక్తి పట్టుబడ్డాడు. చిన్ని ఘటనలే కదా అని ప్రస్తుతానికి సరిపెట్టుకున్నా తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలను అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. తిరుమలలో పటిష్టమైన భద్రత ఉన్నప్పటికీ ఎందుకిలా యథేచ్ఛగా నిషేధితాలు తిరుమల చేరుతున్నాయన్న దానిపై టీటీడీ అధికారులు దృష్టి సారించాలి. తిరుమలకు ఇలాంటి నిషేధిత పదార్థాలను రవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు అలిపిరిలో భద్రతను పెంచి అన్ని వాహనాలను తనిఖీ చేసేలా చూడాలి.